హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ పొటాటో ఎగ్ మసాలా కర్రీ చూపిస్తున్నాను. ఈ కర్రీ చపాతీకి అలాగే రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఉడికించిన 5 ఎగ్స్ని వేసుకుంటున్నాను. వీటిని కొంచెం ఘాట్స్ పెట్టుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన లేయర్ అంతా కొంచెం గట్టి పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి పై లేయర్ అంతా కొంచెం గట్టి పడిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక నెక్స్ట్ ఇందులోని తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఒకటి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోనే తరిగిన క్యాప్సికమ్ పెద్దది ఒకటి వేసుకుంటున్నాను. ఆ తర్వాత తరిగిన టమాటా ఒకటి వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కర్రీని చపాతీకి చేస్తున్నాను, అందుకని ఒక టమాటా సరిపోతుంది. ఒకవేళ రైస్లోకి అయితే 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైన సపరేట్ అవుతున్నప్పుడు అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపలు ఒక 2 ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోండి. వేసుకుని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని ఈ స్టేజ్లోనే సర్వ్ చేసుకుంటే చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోని ఒక 1/2 స్పూన్ ఎగ్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎగ్ మసాలా పౌడర్ లేకపోతే ఒక 1/2 స్పూన్ గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు దీనికి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ చూడండి ఈ విధంగా చక్కగా దగ్గర పడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.